ఒక మంచి కార్యక్రమం నాకు మా కలెక్టర్ గారు మా కలెక్టర్ గారు అంటే మన నల్గొండ కలెక్టర్ కాదు, నల్గొండ జిల్లా కలెక్టర్ గారు నాకు వచ్చి విశేషం గురించి చెప్పి సుధాకర్ గారు స్వచ్ఛశక్తి ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అలాగే నరసింహారెడ్డి గారు చేసే కార్యక్రమాల గురించి వివరిస్తూ ఆయింటి బావులలో ఇక్కడ ఇలాంటిది పెడితే మంచిగా ఉంటుంది మినిస్టర్ గారు మీరు ఆలోచించారంటే నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మహిళలకు సంబంధించిన విషయం ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలా సోలార్ పవర్ అనేది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా న్యూక్లియర్ కానీ థర్మల్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేసుకుంటూ సోలార్ వైపు ముందు పోవాలని పొల్యూషన్ లేకుండా తక్కువ ఖర్చుతో అలాగే గతంలో అయితే సోలార్ది మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం వరకే వాడాలి, నైట్ స్టోరేజ్ లేకుండే. ఇప్పుడు జపాన్లో నైట్ స్టోరేజ్ కూడా బ్యాటరీస్ కూడా కనుక్కున్నాం. నైట్ స్టోరేజ్ బ్యాటరీస్ కూడా వచ్చిన తర్వాత సోలార్ ఇలా ప్రపంచం అంతా అమెరికా లాంటి దేశాలు కూడా న్యూక్లియర్ కానీ థర్మల్ కానీ బంద్ చేసి సోలార్ వైపు రావడం జరిగింది. అందులో భాగంగా ఆయింట్ భవన్లో పెడుతున్నప్పుడు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే మీరు ప్రోగ్రాం పెట్టండి, తప్పకుండా ముందుగా 50 మంది మన అక్కా చెల్లెళ్లకు మహిళా సంఘాల వాళ్ళని సెలెక్ట్ చేసి వారితో ఈ కార్యక్రమాన్ని చేపిస్తామని చెప్పి చెప్పడం కలెక్టర్ గారు సుధాకర్ గారు కష్టపడి ఈరోజు ఇంత త్వరగా ఈ స్థాయికి తీసుకొస్తారని నేను అనుకోలే. ఫస్ట్ నేను నమ్మలే, కానీ నమ్మకంతో నేను ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు ఒక నమ్మకం పెట్టుకోవాలి. అవుతుందా లేదా వీళ్ళు చేస్తారా లేదా అని కాదు, చేస్తారని నమ్మకం వాళ్ళు చెప్పిన మాటలను బట్టి చెప్పగానే సుధాకర్ గారిని వారు కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం తీసుకున్నాం. నిజంగా మీ అందరు కూడా ఈ 50 మంది మహిళా సంఘాలే కాదు మహిళా సభ్యులకే కాదు మిగతా వారు కూడా వారిని చూసి ఓ స్ఫూర్తిగా తీసుకోండి. తప్పకుండా మీ గ్రామం నల్గొండ జిల్లాలో మోడల్ గ్రామంగా ఉండే విధంగా ఆయింటిపాల గ్రామాన్ని ఈ సోలార్ జాయింట్లో ఇంకా అవసరం వస్తే మరొక 50 మందికి సెలెక్ట్ చేయడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చినట్టయితే కలెక్టర్ గారు మీరు మాట్లాడుకొని చేసి దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటూ ముందుకు పోతారో తెలుసుకుంటే తప్పకుండా ఆయింటిపాల గ్రామానికి వచ్చే కాలంలో మరొక 50 మంది మహిళలకు దీన్ని ఇస్తానని మీ అందరు కూడా మాట ఇస్తూ దీన్ని ఎప్పుడు కూడా ఆయన ఒకటే చెప్తున్నాం, మీరు మహిళలంటే వంటింటికే పరిమితం కారాదు. మన పక్కకే ఒక మహిళా సోదరిమణి ఉన్నది. ఇలా కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా కలెక్టర్ గారే ఇంపార్టెంట్ జిల్లాకు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఈరోజు మహిళలు వంటింటికి పరిమితమై పిల్లల్ని చూసుకుంటూ ఇంటి వద్దే ఉండే కాకుండా భర్తకు చేదోడు వాదోడుగా ఉండటంతో పాటు ఈరోజు పిల్లల్ని ఆ కుటుంబాన్ని భర్త సంపాదన కానీ ఏదైనా బాధ్యత వహించవలసిందంటే ఆ ఇంట్లో ఉండే మహిళనే. అందుకని మీరు కూడా కష్టపడి అన్నీ తెలుసుకొని ఇవ్వాలి. లేకపోతే మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. మీరు ఎంతవరకు చదువుకున్నో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో ఉన్నది. సెల్ ఫోన్లో తెలుగులో కూడా ప్రతి విషయం తెలుగులో వస్తున్నది, మీరు చదవచ్చు చూసుకుంటా. దాని ద్వారా మీరందరూ కూడా మీరు సమాజంలో వీళ్ళందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నిన్న కూడా చెప్పిండు, రాజశేఖర రెడ్డి గారు లక్షాధికారులను చేద్దామని చెప్పి ఆ రోజు 2004లో మన ప్రభుత్వం పావులా వడ్డీ ఇచ్చినాం. తర్వాత ఉచితంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి నా ఒక నల్గొండ కాన్ఫరెన్స్లోనే ఆ కాలంలో 350 కోట్ల రూపాయలు నేను ఒక్కొక్క ఊరికి 10 కోట్ల రూపాయలు ఇప్పించిన. ఒక ఊర్లో 16 కోట్లు పెట్టి రైస్ మిల్ పెట్టించిన, ఒక ఊర్లో 5 కోట్లు 10 కోట్లు. ఎందుకంటే వడ్డీ మేము కట్టే బ్యాంకు వాళ్ళం ప్రభుత్వం. మళ్ళా ఈరోజు మా ప్రభుత్వం కూడా మన ప్రజాప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అనగానే మొత్తం అయిపోదు, ఆలోచన పెద్దగా ఉన్నది మాకు అట్లా ఆ విధంగా చేయాలనే ఆలోచన ఉన్నది. ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీ మీద ఉన్నది, మా మీద ఉన్నది, బ్యాంకర్స్ మీద ఉన్నది. ఇలా బ్యాంకులో వాళ్ళు చూస్తున్నాం, పెద్ద పెద్ద కోటీశ్వరులకు ఎన్ని కోట్లైనా లోన్ ఇస్తారు.
మామూలు లోన్ ఇవ్వాలి, 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే నెల రోజులు తిప్పుతారు వాళ్ళు. అందుకనే మీరు స్వయం శక్తితో పైకి రావాలని మీకు ఆర్థికంగా బ్యాంకర్స్ ఒప్పించి మేము ప్రభుత్వం గ్యారంటీగా ఉండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్పాను. ఆయింటిపాలెంలో ప్రతి సంఘానికి త్వరలోనే 3 లక్షల రూపాయల లోను బ్యాంకర్ ద్వారా ఇప్పిస్తారని చెప్పి వారు నాకు మాట ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. మీ ప్రతి సంఘానికి ఆయింటిపాలెంలో 3 లక్షల రూపాయల లోన్ ఇప్పించి స్వచ్ఛందంగా మీరు ముందుకు పైకి వచ్చే విధంగా. దాంతోపాటు ఇప్పుడే అప్లికేషన్ తీసుకుంటున్నాం. రాజీవ్ యువ వికాసం అని 5 లక్షల రూపాయలు మంత్లీ, మన 4 లక్షల రూపాయలు ఒక నిరుద్యోగికి జూన్ 2వ తారీఖు నుంచి ఇవ్వాలని చెప్పి అప్లికేషన్ తీసుకొని వాళ్ళది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని స్వయంగా పైకి వచ్చే విధంగా రాజీవ్ యువ వికాసం అని ఇవాళ దాదాపు నెలకు సంవత్సరానికి 2,400 కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి మండలానికి బెనిఫిషియరీ సెలెక్ట్ చేసుకొని ఈ జూన్ 2వ తారీఖు రోజు ఆ నిరుద్యోగులకు కూడా యువకులు, ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు రావు, అందరికీ పనులు దొరకవు. అందుకని ఏదో విధంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకొని వారికి సహాయంగా ఉండటానికి రాజీవ్ యువ వికాసం అనే కార్యక్రమాన్ని జూన్ 2వ తారీఖు మన తెలంగాణ వచ్చిన రోజు మన సోదరుడు వీరేశం ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఆయింటిపాలెంలో 293 మంది యువకులు ఈరోజు ఇక్కడ యువ వికాసం కోసం అప్లై చేసుకున్నారు. దాంట్లో ఎలిజిబిలిటీ తెలుసుకొని అందరికీ ఎక్కువ మందికి వచ్చే విధంగా, ఎందుకంటే దానికి కొన్ని గవర్నమెంట్ గైడ్లైన్స్తో పాటు వారు చేసే వ్యాపారం కానీ ఇవన్నీ చేసే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి మా నల్గొండ కాన్స్టిట్యూన్సీలో కూడా చెర్లపల్లి అనే గ్రామం టౌన్ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ పేదవాళ్ళు, పద్మశాలీలు, ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండే ప్రాంతం. టౌన్ దగ్గర అగ్రికల్చర్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ. ఆ గ్రామాన్ని కూడా నెక్స్ట్ టైంలో అంటే 1-2 మంత్స్లోనే దాన్ని కూడా ఈ సోలార్ ఈ సిస్టంలో ఆ గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని నల్గొండ అసెంబ్లీలో చెర్లపల్లి, నకరికల్లో, ఆయింటిపాలెం ఈ 2 గ్రామాలు మా తెలంగాణ అందరూ కూడా వచ్చి చూసే విధంగా చేసే విధంగా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు కావాలి. అలాగే ఇప్పుడే మన నరసింహారెడ్డి గారి ఇప్పుడు మన అడవి పొలం దగ్గర ఆయన లేడు, ఇప్పుడు అమెరికా పోయిండు. ఆయన వచ్చిన తర్వాత దాన్ని ఇనాగ్రేషన్ పెట్టుకున్నప్పుడు అక్కడికి ఆ రోజు మీరు కూడా అందరూ రండి. ఒక మంచి కార్యక్రమాన్ని వారు తీసుకొని ముందుకు పోయినప్పుడు నాకు కూడా అనిపించింది, అలాంటి వారు ఉంటే తప్పకుండా దాన్ని మనం ఎంకరేజ్ చేసినట్టయితే భవిష్యత్తులో మనం వాడే ఎరువులు కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గించడంతో పాటు మంచి వాతావరణంలో మన ఆరోగ్యాలు బాగుండే విధంగా చేసే కార్యక్రమాలు. అభివృద్ధి ఒకవైపు రోడ్లు కట్టడం, వీరేశం గారు చెప్పిన 110 కోట్లతో పైప్ లైన్ చేయడం, బ్రాహ్మణ వేలలో ప్రాజెక్టు తీసుకొని ఇప్పుడు దగ్గర ఎల్లారెడ్డి కూడా నాంక తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు ఎంటపాడి కాలువలు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి దాంతోపాటు ఆయింటిపాడ లిఫ్ట్ ఇరిగేషన్ 110 కోట్లతోని 70 కోట్ల లైనింగ్ కూడా మన జీవో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకవైపు మహిళలు, పురుషులు సమానంగా పోటీ పడుతూ మన అభివృద్ధి కోసం, మన అభివృద్ధే కాదు మన రాష్ట్ర అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. ప్రభుత్వం ఉన్నది ఆ స్కీమ్ వస్తుంది, ఈ స్కీమ్ వస్తుంది అని కాదు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఉదయం మీ పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని ఏదో ఒక పని చేయాలి, ఆలోచన ఉండాలి. అందుకని ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ముందుకు రావాలని. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు కూడా ప్రజల్లో తిరుగుతుంటారు, మీరందరూ చూస్తుంటారు. హాస్పిటల్కి వెళ్ళినా ఇలాంటి కార్యక్రమాలు పెట్టినా, రైతుల ఒడ్లు కొనాలన్నా ప్రతి కార్యక్రమంలో ముందుగా ఉంటారు కాబట్టి మీరు ఏదున్నా వారికి చెప్పొచ్చు, వారు మా దృష్టికి తీసుకొస్తారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీకోసం ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ ఊరికి ఎన్ని వచ్చినాయి ఇల్లు, 5 లక్షల రూపాయల ఇల్లు, 5 లక్షల రూపాయలతోని ఇందిరమ్మ ఇల్లు మీరు బేస్మెంట్ వేసుకున్న తర్వాత 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఆ తర్వాత మళ్ళీ స్లాబ్ వేసుకున్న తర్వాత 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆ తర్వాత ఫినిషింగ్ చేసే విధంగా 2 లక్షలు ఇచ్చే విధంగా
5 లక్షలు పెట్టి ఇల్లు కట్టబోతున్నాం. గతంలో 2004లో నేను రెండోసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 1,00,000 ఇచ్చినాం. 20 ఏళ్ళ క్రితమే 1,00,000 ఇచ్చినప్పుడు ఇలా 5 లక్షలు ఇస్తున్నాం. మధ్యలో 10 ఏళ్ళల్లో ఇల్లు కట్టలే మనం పేదవాళ్లకు. అందుకని ఈ ఊరికి కూడా 100 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలా చేయాలని ఉన్నది. కానీ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ చేసుకుంటూ పోవడం, ఇలాంటి సుధాకర్ లాంటి సత్యశక్తి మన ఆర్గనైజేషన్తో పాటు కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా కష్టపడి మా వంతు మీకు అండగా ఉంటామని, మీరు కూడా బాధ్యతతో ముందుకు ఉండాలని, అలాగే మన గ్రామాలలో తిరిగే ఆశా వర్కర్కి సంబంధించి పేదవాళ్ళు, వయోవృద్ధులు, పెద్దవాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, ఆరోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళు, హాస్పిటల్కి పోలేని వాళ్ళ కోసం కూడా ఏదైనా చేయాలనే కార్యక్రమంతో ముందుకు పోతున్నాం. అప్పుడు వాళ్ళకి ఏమైనా వెహికల్స్ కొనియాలన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనిస్తే అప్పుడు మీరు పెట్టిన వాళ్ళ బ్యాటరీ ఛార్జింగ్ మీ ద్వారా వాళ్ళు చేయించుకోవచ్చు. అలా కొన్ని కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ఆర్గనైజేషన్ నిర్వాహకులు, మన దీని ముఖ్య కారకులైన మన జిల్లా కలెక్టర్ గారిని అభినందిస్తూ ప్రభుత్వం తరఫున, అలాగే సుధాకర్ గారు కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, మా సైదమ్మ అనేమో ఫస్ట్ నాకు మాట్లాడాలి సార్, మాట్లాడాలంటే భయం అనిపిస్తుంది. ఇప్పుడు మేము కూడా కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు నాకు అందరూ కూడా మాట్లాడరాకపోతున్నాయి. ఇప్పుడిప్పుడే 6 సార్లు గెలిచి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. నాకంటే మంచిగా మాట్లాడుతున్నాం. బాగా ముందుకు పో, అందరినీ కూడా చైతన్యపరచు. మీ ఎమ్మడి మేముంటాము, కలెక్టర్ గారు ఉంటాము, కలెక్టర్ జేసీ గారు ఉంటారు, ఆర్డీఓ అందరం ఉంటాం. మీ ఎమ్మడి మీరందరూ కూడా బాగుండాలని, ఎల్లుండి హనుమాన్ జయంతి సందర్భంగా ఆ దేవుని ఆశీర్వాదంతో ఐంటిపాలెం గ్రామస్తులే కాదు మన ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మేము స్వచ్ఛశక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ వ్యవస్థాపకుడు సుధాకర్ అండి నా పేరు. మేము ఇక్కడ ఐతపామల్లో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన 50 లక్షల సపోర్ట్ తోటి ఇక్కడ 50 మంది స్వయం సహాయక సంఘ సభ్యురాళ్ళకి 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఇది మనం రెగ్యులర్గా ఉండే ఆన్ గ్రిడ్ సిస్టమ్ కాదు, ఇది ఆఫ్ గ్రిడ్ సిస్టమ్. దీంట్లో మనం పెట్టే బ్యాటరీస్ పోర్టబుల్ అండ్ స్వాపబుల్ బ్యాటరీస్. వీటిని మనం ఇండ్ల దగ్గర ఛార్జింగ్ చేసుకొని దాన్ని మనం ఎలక్ట్రిక్ వెహికల్స్లో డైరెక్ట్గా స్వాప్ చేస్తున్నాం. రెగ్యులర్గా ఉండేవి ఏంటంటే మనం సోలార్ ప్యానల్స్ నుంచి జనరేట్ అవి అది కరెంట్ లైన్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేసుకుని అక్కడ చాలా లాసెస్ అనేవి ఉంటాయి. ఈ సిస్టంలో డైరెక్ట్ ప్యానల్ నుంచి బ్యాటరీలో ఛార్జ్ అయిపోతుంది. ఆ బ్యాటరీని మనం తీసుకెళ్ళి డైరెక్ట్గా వెహికల్లో వాడుకుంటున్నాం. సో దీనివల్ల ఎనర్జీని కూడా చాలా ఎఫిషియెంట్గా వాడుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే మనకు ఛార్జ్ చేసిస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ కూడా ఇవ్వగలుగుతున్నాం. సో ఇది నెల వాళ్ళు 2,000 బెనిఫిట్ పొందుతున్నారు. ఇప్పుడు ముందు ఇంకా ఎడిషనల్ ప్యానల్స్ పెట్టుకుంటే ఇంకా ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేము వాళ్ళకి 2,000 నగదు రూపంలో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ముందు వాళ్ళకు డిస్కౌంట్ కూపన్లు, దెన్ లాయల్టీ ప్లాన్స్, వీటి వల్ల ఏంటంటే వాళ్ళు 2,000 కంటే ఎక్కువ ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మేము టెక్నాలజీని వాడుకొని ఇన్నోవేటివ్గా ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది. దీనిలో మాకు సహకరించిన కలెక్టర్ ఐలా త్రిపాఠి గారికి, మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఇంకా లోకల్గా ఇక్కడ కటంగూరు ఎఫ్పిఓ అడ్వైజర్ అండ్ ఎక్స్ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి గారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు చెవుగోని సైదమ్మ, మాది ఐటిపాముల గ్రామం. నేను ఎస్హెచ్జి మహిళను, స్నేహ సంఘం మాది. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి కారణం సుధాకర్ గారు స్వబ్యాగ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛశక్తి ప్రోగ్రాం అనేది ప్రారంభించడం జరిగింది. దీనికంతటికి మూల కారణం ఏంటంటే తను బెంగళూరులో ఉన్నప్పుడు కొత్తగా అంటే గ్రిడ్ కనెక్షన్ ద్వారా ఛార్జింగ్ చేయడం కంటే మనం సోలార్ ఎనర్జీని వినియోగించుకొని ఎందుకు మనం ఛార్జింగ్ చేయకూడదు, బ్యాటరీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ గ్రిడ్ మోడల్లో ఎందుకు చేయకూడదు అన్న తన ఆలోచనను సరే అక్కడ ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా కూడా తెలంగాణకు వచ్చి అందులో మా ఎఫ్పిఓకి వచ్చినప్పుడు మేము దాన్ని స్వీకరించడం జరిగింది. తనకు ఆర్థికంగా కాకపోయినా ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలన్న ఆలోచనతోటి కలెక్టర్ గారు మా ఎఫ్పిఓ సందర్శనకు వచ్చినప్పుడు ఈ సోలార్ గురించి వారికి చెప్పడం జరిగింది. తను బాగా ఇన్స్పైర్ అయ్యి ఆలోచన బాగుంది, కొత్తగా ఉంది అని చెప్పి మేడం కలెక్టర్ గారు మంత్రి గారికి చెప్పడం వల్ల మంత్రి గారు కూడా ఈ ఆలోచన బాగుంది, ఎవరి ద్వారానే ఎందుకు మన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారానే వారికి మనం సహాయం చేద్దామని చెప్పడం
అప్పుడు సుధాకర్ గారిని ఒక 50 మంది మహిళల్ని తీసుకొని రమ్మనగానే మేమంతా ఒక 50 మంది మహిళలం కలెక్టరేట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాకు 50 లక్షల చెక్కు ఒక్కొక్క మహిళ ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ అంటే 2 ప్యానెల్స్ విత్ బ్యాటరీ ఆ సిస్టమ్ అదంతా కలిసి దాని ఖర్చు వచ్చేసి ₹1,00,000 అవుతుంది. మహిళలు పెట్టుకోలేరు అన్న ఆలోచనతో ఆ బరువు బాధ్యత మొత్తం వాళ్ళే తీసుకొని మాకు ఆ సిస్టమ్ని అమర్చడం జరిగింది. దాని ద్వారా మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 2 నెలలుగా నెలకు 2,000 మాకు అకౌంట్లో వాళ్ళు స్వబ్యాగ్ ల్యాబ్స్ వాళ్ళు మాకు అకౌంట్లో వేయడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలకు ఆ 2,000 కూడా మాకు చాలా ఆసరవుతుంది. అలాగే మాతో పాటు మిగతా కుటుంబాలకు కూడా ఈ సహాయ సహకారాలు అందాలని, అందరికీ ఇంటింటి పైన ఈ సోలార్ వెలుగులు వెలగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. భూపతి రేణుక సార్, ఐట్పాముల గ్రామం మాది. ఇక్కడ మా ఐట్పాములలో మా ఇంట్లో గత 2 నెలల క్రితం సోలార్ సిస్టమ్ను అమర్చారు సార్. కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు మాకు మా ఊరికి 50 లక్షల చెక్కు ఇవ్వడం ద్వారా మా ఇంటికి సోలార్ సిస్టమ్ని అమర్చిర్రు. అందుకు దాని ద్వారా మేము ఇంట్లో ఒకరం పని చేసుకున్నట్టే అవి కూడా మాకు ఆదాయం ప్రతి నెలకు ఒక 2,000 అమౌంట్లో పడుతున్నాయి సార్, డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయి. మేము మా శాలరీతో పాటే మాకు కూడా కొంచెం ఇవి సహాయం పడుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది సార్ ఈ డబ్బులు పడ్డందుకు. మాకు కూడా ఇంట్లో కిరాణం ఖర్చులు వెళ్తున్నాయి, పిల్లలకు చిన్న చిన్న ఖర్చులు కూడా వెళ్ళడానికి ఇది ఒక తోడుగా మాకు ఉంది సార్. ఈ ఫౌండేషన్ సార్ వాళ్ళు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్.